నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, ఆ సెప్టెంబరు నెల 2024 సంవత్సరం మరి ఈ యొక్క ధనస్సు రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ధనస్సు రాశిలోకి వచ్చేటప్పటికి ఏ నక్షత్రాలు ఏ పాదాలు ఉంటాయి అని అంటే, 1 మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం మాత్రమే ఉంటాయి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కోపతాపాలకి మీరు తావిస్తే ఈ ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసం అంతా కూడా ఆందోళనకరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది, అవమానాల పాలవుతారు, ఖచ్చితంగా మీరు చాలా దెబ్బతినిపోతారు అని మాత్రం నేను చెప్పగలను. అదే మీరు ఆలోచించి ఒక్కొక్క అడుగు వేసినట్టయితే మీ ఇల్లు బాగుంటుంది, మీ వృత్తి బాగుంటుంది, మీ యొక్క ఆర్థిక స్తోమత కూడా పెరుగుతుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. అయితే ప్రతి సమయం కూడా పరీక్షగా ఉంటుంది. అటువంటి పరీక్షను మీరు చాలా ఓపికతో, చాలా పీస్ఫుల్గా, కూల్గా మీరు ఒక్కొక్క అడుగు నెరవేర్చుకుంటూ అడుగులు వేస్తూ ఉంటే మీరు సెప్టెంబర్ చివరి రోజు దాకా మీరు సాగగలుగుతారు. లేకపోతే ఎక్కడో ఒక దగ్గర చిక్కుకుపోయి ఇక ముందుకు సాగబడినటువంటి పరిస్థితులు ఏర్పడి అక్కడే ఆ ఆర్థిక పరిస్థితులు కూడా తలపైన భారం పడిపోయి ఇబ్బందుల పాలైపోతారు. అయితే సెప్టెంబర్ మాసంలో ఈ శుభకార్యాలకి కానీ విందు వినోదాలకు కానీ మీరు పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే, నోరును అదుపులో పెట్టుకోండి. అనవసరమైనటువంటి రాజకీయాలు మాట్లాడకండి. వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు, ఆ అన్నదమ్ములు ఇలా చేశారు, వాళ్ళు అలా పోట్లాడుకున్నారు, మీకు అనవసరం. మీ జీవితం ఎలా సాగుతుంది, మీ యొక్క జీవితం ఆనందమయం ఎంతవరకు చేసుకోగలను, ఈ ఒక్క ప్రిన్సిపల్ మీద మీరు నడవండి. మీరు ఏదైతే పార్టిసిపేషన్ చేశారో అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే తప్పకుండా అదే మీరు చేయండి. అందరితో బాగా మాట్లాడండి, ప్రేమగా వ్యవహరించండి, అభిమానంగా మాట్లాడండి, అందరినీ గట్టిగా కలుసుకోండి. తప్పకుండా మీరు వాళ్ళని గౌరవించండి, వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. 10 మంది మిమ్మల్ని గౌరవించినప్పుడు భగవంతుడు కూడా మిమ్మల్ని గౌరవిస్తాడు. దాని అర్థం ఏంటంటే, మీరు కోపతాపాలతో, ఈగోతో ఎదుటి వాళ్ళని దూషించినప్పుడు భగవంతుడు కూడా మిమ్మల్ని దూషిస్తాడు. ఇటువంటి ఒక ఫార్ములా బేసిస్ పైన మీరు ఉండాల్సి వస్తుంది ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా. మీ ఇంట్లో పెళ్లి కానటువంటి వాళ్ళు ఉంటే ప్రయత్నించండి, పర్వాలేదు, మీకు వివాహాలు శీఘ్రగతిన జరుగుతాయి. ఈ శనైశ్వరుడు 29వ తేదీ మార్చి 2025న మరి ఈ యొక్క కుంభరాశిలో నుంచి మరి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మీకు ఏమవుతుంది, అర్ధాష్టమ శని మొదలవుతుంది. ఇన్ని సలహాలు నేను ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, ఈ సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం, నవంబర్ మాసం, డిసెంబర్ మాసం, జనవరి, ఫిబ్రవరి, 5 నెలలు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. క్యారెక్టరైజేషన్, మీ క్యారెక్టర్లో ఎటువంటి మనిషి, అద్భుతమైన మనిషి అని మీరు అనిపించుకోగలగాలి. ఈ రకంగా మీరు ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీరు దూర ప్రయాణాలు చేయవలసి వస్తే చేయండి, కానీ ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందే, ఇది మాత్రం తప్పదు. మరో విషయం ఏంటంటే, ఇక మీరు ఉద్యోగాల గురించి ప్రయత్నిస్తుంటే తప్పకుండా ప్రయత్నించండి, తొందరగానే దొరికేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. మీరు బాగా కృషి చేసినట్టయితే మీరు గెలుపు పొందేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు కొంచెం అత్యాశకు పోకుండా ప్రవర్తించినట్టయితే ఖచ్చితంగా మీకు గౌరవం దక్కుతుంది, ఆర్థిక స్తోమత కూడా పెరుగుతుంది. తర్వాత చలనచిత్ర రంగంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ లభించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఏ రకంగా చూసినా ఈ మాసం అంతా కూడా అద్భుతంగా ఉంది. కోపము
ఉద్రేకంతో మాత్రమే మీ జీవితాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు వీలైతే దత్తాత్రేయ స్వామికి అష్టోత్తరం చదవండి, హనుమాన్ చాలీసా కూడా చదవండి, సరిపోతుంది. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.